హే ఇన్వెస్టర్స్, ఈరోజు మనం ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ ఇన్వెస్టర్ అయినటువంటి ముకుల్ అగర్వాల్ గారి గురించి, ఆయన పోర్ట్ఫోలియో గురించి, ఆయన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇది ప్యూర్గా ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. ఇందులో మనం 70+ స్టాక్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. వీటన్నిటిని మీరు ఎడ్యుకేషన్గా మాత్రమే తీసుకోవాలి. ఇది ఇన్వెస్ట్మెంట్ రికమెండేషన్ అస్సలు కాదు. ఎందుకంటే ఆయన పోర్ట్ఫోలియో సైజ్ వేరు, మన పోర్ట్ఫోలియో సైజ్ వేరు, ఆయన రిస్క్ అపెటైట్ వేరు, మన రిస్క్ అపెటైట్ వేరు. ఆయన ఎప్పుడు ఎగ్జిట్ అవుతారో మనకు తెలియదు. సో ముఖ్యంగా ముకుల్ అగర్వాల్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఆల్మోస్ట్ ఒక 50 ఇయర్స్ ఆ పైన ఉంటారు. ఆయన ఎడ్యుకేషన్ వచ్చేసరికి సీఏ. ఆయనకు ఇంకొక ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ ఉంది, పరమ్ క్యాపిటల్ అని చెప్పేసి. ఆయన 1993లో మొదలుపెట్టారు. ఈయన మేజర్గా మార్కెట్లోకి రావడానికి కారణం హర్షద్ మెహతా గారు. ఇంకా అందరు బాగా తెలిసింది హర్షద్ మెహతా గారి గురించి, 1992 స్కామ్ గురించి. ఒకవేళ ఎవరైనా తెలియకపోతే 92 స్కామ్ అని సోనీ లీవ్లో వస్తుంటే మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటే చూడండి. ఇంకా ఆయన ఫాదర్ విషయానికి వచ్చేసరికి టైమ్స్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేసేవారు. వీళ్ళకి బిజినెస్ ఉండేది. వీళ్ళు మార్వాడి కుటుంబం నుంచి వచ్చారు. ఇంకా అర్లీగా వీళ్ళు ముంబైలో పుట్టారు కాబట్టి వీళ్ళకి బెటర్గా మార్కెట్ గురించి ఐడియా ఉంది. కాబట్టి 1990స్లోనే, అంటే ఎప్పుడైతే మన్మోహన్ సింగ్ గారు మనం బట్ రీఫార్మ్స్ తీసుకొచ్చారో ఆ టైంలోనే ఈయన మార్కెట్లోకి వచ్చారు. ఇంకా ఈయన వీడియోస్ చాలా ఉన్నాయి, మన వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో, చూడండి. నేను చూస్తే నాకు అర్థమైన 3 మేజర్గా. ఒకటి, ఆయన ముంబైలో పుట్టాడు కాబట్టి ఆయన ఫార్చునేట్ అనుకుంటాడు. ఎందుకంటే అక్కడ మార్కెట్ గురించి చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది బీహార్లోనో ఒడిశాలోనో పుట్టుంటే నేను పెద్ద ఇన్వెస్టర్ అయ్యేవాడిని కాదు అని చెప్తాడు. అండ్ రెండోది ఏంటంటే యువర్ యావరేజ్ ఆఫ్ 5 యూ రోమ్ అరౌండ్. అండ్ థర్డ్ వన్ ఏం చేసేసరికి టేకింగ్ డిసిషన్స్, టేకింగ్ రిస్క్, కరేజ్ టు హోల్డ్ దర్ స్టాక్స్. డిసిషన్ తీసుకోవాలి ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలనేది, అండ్ రిస్క్ తీసుకోవాలి ఎందుకంటే మార్కెట్ అంటేనే రిస్క్, అండ్ కరేజ్ టు హోల్డ్ ది స్టాక్స్. సో అప్ అండ్ డౌన్స్లో ఆ స్టాక్స్ని హోల్డ్ చేయాలి. ఇంకా ముకుల్ అగర్వాల్ గారి గురించి చెప్పాలంటే దాదాపు 400 crores ఉండేది 2018 ఆర్ 19 టైంలో 20x పెంచుకున్నారు, అంటే 20 రెట్లు పెరిగింది. 52% సిఏజీఆర్తో గ్రో అవుతుంది ఆయన పోర్ట్ఫోలియో. మీరు ఎక్సెప్షనల్ అని చెప్పొచ్చు. సో రాకేష్ జుంజున్వాలా అవుతారని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ముకుల్ అగర్వాల్ గారిని. 7,800 crores కరెంట్ పోర్ట్ఫోలియో. పబ్లిక్ హోల్డింగ్స్ మనకైతే తెలుస్తుందో, ఏదైతే 1% పైన హోల్డింగ్స్ ఉంటాయో అవి మాత్రం మనకు తెలుస్తుంది. 70+ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మామూలుగా అయితే కాన్సన్ట్రేట్ బెట్స్ అంటారు కదా, చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉండి వాళ్ళకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, వాళ్ళు కాన్సన్ట్రేట్ బెట్స్ చేస్తారని చెప్తారు కదా. 20%, 20 స్టాక్స్, 5 స్టాక్స్, 10 స్టాక్స్ అని చెప్పేసి. కాదు, 70+ హోల్డింగ్స్ ఉన్నాయి ఆయన దగ్గర. పబ్లిక్ హోల్డింగ్, అది కూడా 1% పైన ఉన్నాయి మాత్రం మనకు కనిపిస్తాయి, 1% లోపల ఉన్నాయి మనకు తెలియదు. ఆయన గోల్డ్ ఎంత ఇన్వెస్ట్ చేస్తారో తెలియదు, రియల్ ఎస్టేట్ ఎంత ఇన్వెస్ట్ చేస్తారో తెలియదు. ఓన్లీ మార్కెట్లో అది కూడా 1% పైన ఉన్నాయి మాత్రం మనకు తెలుసు. అది వాటి వాల్యూ 7,800 crores. అందుకే ఆయన రిస్క్ అపెటైట్ వేరు, మన రిస్క్ అపెటైట్ వేరు. సో ఆయన పోర్ట్ఫోలియో స్ట్రాటజీస్ని చూసుకుందాం. ఇంతకుముందు చెప్పుకున్నట్టు 10-15 కీ బెట్స్ కానీ కాదు, చాలా డిఫరెంట్ వెరైటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారు. ఇక్కడ చూడండి, సెక్టార్ లొకేషన్ చూడండి. హెల్త్ కేర్లో 18%, ఇండస్ట్రియల్ 16%, క్యాపిటల్ గూడ్స్లో, కన్జ్యూమర్ డిస్క్రిషనరీలో, కెమికల్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటో యాన్సిలరీ. ఈయన ఇన్వెస్ట్మెంట్ థీసిస్ ఏంటంటే రెవెన్యూ గ్రోత్ 20% పైన ఉండాలి, అర్నింగ్ గ్రోత్ ఇంకా డిఫరెంట్ ఉండొచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు ఆర్ఓసి తక్కువ ఉండొచ్చు, పెంచుకోవచ్చు. బట్ రెవెన్యూ గ్రోత్ మాత్రం ఖచ్చితంగా 20% పైన ఉన్నాయి మాత్రం మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఉన్నాయి. ఈయన వాల్యూ ఇన్వెస్టర్ కానే కాదు, ఈయన గ్రోత్ ఇన్వెస్టర్, ప్యూర్ గ్రోత్ ఇన్వెస్టర్. సో మనకు సౌరభ్ ముఖర్జీ గారు ఒకరు ఉన్నారు కదా, వాల్యూ ఇన్వెస్టర్, కాఫీ క్యాన్ స్టాక్స్ అని చెప్పేసి. ఒక్కసారి కొనేసి అసలు మర్చిపోవాలని, అది ఇప్పట్లో నడవదు. ఎందుకంటే ఒకప్పుడు 1990s కంటే ముందు ఇంటర్నెట్ లేదు, దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బిల్డ్ లేదు. ఇప్పుడు ఇంటర్నెట్తో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఓవర్ నైట్లో ఏ బిజినెస్ అయినా బిల్డ్ అవుతాయి. ఉన్న మంచి మంచి బిజినెస్లు కూడా ర్యాపిడ్గా కొలాప్స్ అవుతాయి. మీరు చూసుకుంటే చాలా పెద్ద పెద్ద బిజినెస్లు కొలాప్స్ అయినవి ఉన్నాయి, చాలా చిన్న బిజినెస్లు చాలా పెద్దగా గ్రో అయినవి ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ విబిఎల్ ఉంది, వరుణ్ బెవరేజెస్. ఈ మధ్యలోనే రిలయన్స్ వాళ్ళు బెవరేజెస్లోకి వచ్చేసారు. వాళ్ళ బిజినెస్ చూసారా ఎంత ఎంత ఇంటరప్ట్ అయింది. పెద్ద కంపెనీయే, కాకపోతే ఇంకో పెద్ద కంపెనీ వచ్చింది. సో ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది బిజినెస్ బిల్డ్ చేయడం, క్యాపిటల్ అలొకేషన్ ఉంటే చాలు. ఇక షేర్ హోల్డింగ్ విషయానికి వచ్చేసరికి ఈయన ఎప్పుడు చూడండి, ఈయన చాలాసార్లు క్వార్టర్ టు క్వార్టర్ చాలా చేంజెస్ జరుగుతూ ఉంటాయి. చూడండి, అడ్వెంట్ హోటల్స్లో ఈ మధ్యలో ఇన్వెస్ట్ చేశారు లాస్ట్ 2 quarters నుంచి. అగర్వాల్ ఇండస్ట్రీస్లో చాలా రోజుల నుంచి ఉంది. అజ్మీరా రియాలిటీలో చూడండి లాస్ట్ 5 quarters మాత్రం వచ్చారు. ఆల్ కార్గో గతి నుంచి ఎగ్జిట్ అయిపోయారు. అది ఆల్ కార్గో లాజిస్టిక్స్లోకి ఎంటర్ అయ్యారు 2.94. అపోలో పైప్స్ నుంచి చాలా చాలా రోజుల నుంచి ఉన్నారు. ఆల్మోస్ట్ 4-5 years నుంచి ఉన్నట్టున్నారు. 100 ఆ రేంజ్లో ఏదో ఉన్నట్టున్నారు. కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వచ్చారు. స్టిల్ హిజ్ క్యాపిటల్ ఈజ్ 4x. ఆర్మాన్ ఫైనాన్షియల్స్లో 3.81. అండ్ ఏషియన్ గ్రానైట్, ఏఎస్ఎం టెక్నాలజీస్ ఇంపార్టెంట్, ఎందుకంటే సెమీకండక్టర్ రిలేటెడ్ వర్క్ చేసే కంపెనీ. ఆటో రైడర్స్ ఇంటర్నేషనల్, ఇది ట్యాక్సీ రిలేటెడ్ కంపెనీ. ఏవైఎం సింటెక్స్, బెల్లా క్యాసా ఫ్యాషన్ వచ్చేసరికి B2Bలో క్లోతింగ్ తయారు చేసే కంపెనీ. ఇక్కడ చూస్తే బిర్లా సాఫ్ట్లో ఎగ్జిట్ అయిపోయారు.
బ్రాండ్ కాన్సెప్ట్‌లో ఈ కొత్తగా అడిషన్ లాస్ట్ క్వార్టర్‌లో. బీఎస్సీలో చూడండి, ఒకప్పుడు బీఎస్సీ ఎప్పుడు పెరిగింది, ఒక 2 ఇయర్స్ బ్యాక్ పెరిగింది కదా! ఆ టైంలో ఎంటర్ అయ్యారు. పెరిగిన తర్వాత ఎగ్జిట్ అయిపోయారు. 3 క్వార్టర్స్, 4 క్వార్టర్స్ బ్యాక్. దాని తర్వాత కెపాసిటీ ఇన్ఫ్రాలో చూడండి 6% ఆ రేంజ్‌లో ఉన్నట్టుంది. సిఎట్‌లో ఎంటర్ అండ్ ఎగ్జిట్ అయిపోయారు. 6 క్వార్టర్స్, 8 క్వార్టర్స్‌లో. సీజీ పవర్‌లో ఒకప్పుడు ఉన్నారు, ఇప్పుడు లేరు. కాన్కార్డ్ కంట్రోల్‌లో చూడండి 4.2%. దీపక్ ఫెర్టిలైజర్‌లో కొంచెం స్టేక్ ఉంది. దాంతో పాటు డిష్ టీవీలో ఎంటర్ అయ్యారు, ఎగ్జిట్ అయిపోయారు. డిష్‌మ్యాన్‌లో 5.5% ఉంది. ఇవన్నీ వెరీ వెరీ స్మాల్ క్యాప్స్, ఎస్ఎంఈ కంపెనీస్. అన్నీ కూడా 1000 క్రోర్స్ తక్కువున్న కంపెనీసే మార్కెట్ క్యాపిటల్. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ 1.8, 1.61 ఎగ్జిట్ అయిపోయారు. ఈ ట్రాన్స్‌పోర్టేషన్ కొత్త అడిషన్ 13.94. ఇది చాలా చిన్న కంపెనీ, 100 క్రోర్స్ ఆ రేంజ్‌లో ఉంటదేమో అంతే. గార్డియం ఐవీఎఫ్ 3.43. ఇది ఇంట్రెస్టింగ్ కంపెనీ, నెక్స్ట్ వీక్‌లో వీడియో రాబోతుంది. ఐవీఎఫ్ సెక్టార్, సన్‌రైజ్ సెక్టార్ ఇండియాలో. హింద్ రెక్టిఫైర్స్, హింద్ కన్స్ట్రక్షన్ చూడండి 1.45, 1.91%. ఇంకా హిండ్వేర్ హోమ్‌లో ఎగ్జిట్ అయిపోయారు. ఐఎఫ్బి చూసుంటారు, వీళ్ళ ప్రొడక్ట్స్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి, ఫ్రిడ్జెస్ కానీ, మైక్రోవేవ్ ఓవెన్స్ కానీ. సో వాటిలో ఎంటర్ అయిపోయారు 3 క్వార్టర్స్ నుంచి. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఎందుకు మరి ఎంటర్ అయ్యారో చూడాలి మరి. నేను కూడా చూస్తున్నా, చాలా మటుకు ఐఎఫ్బి ప్రొడక్ట్స్ చాలా ఉంటున్నాయి మార్కెట్‌లో. ఇండియన్ మెటల్స్, ఇండోకౌంట్, ఇన్ఫోబీన్స్, ఇంటెలెక్ట్ డిజైన్‌లో తగ్గించుకుంటూ వెళ్తున్నారా? లేదు, ఆల్మోస్ట్ సిమిలర్‌గానే ఉంచారు. ఇది ఇంట్రెస్టింగ్. ఇంటెలెక్ట్ డిజైన్ ఏరైనా ఐటీ కంపెనీ, స్టిల్ ఆయన హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఇండియన్ మెటల్స్లో 1.07, 1.51 ఇండోకౌంట్లో, ఇన్ఫోబీన్స్లో 3.13. జయకుమార్ ఇన్ఫ్రా రిలేటెడ్గా 2.61 ఇంకా ఎగ్జిట్ అయింది. ఫార్మా కంపెనీలో జమ్మూ కాశ్మీర్ బ్యాంక్లో 4 క్వార్టర్స్ ముందు ఎంటర్ అయ్యారు. లాస్ట్ క్వార్టర్లో కొంచెం పెంచుకున్నారు. కిలిచ్ డ్రగ్స్ ఒకప్పటి హార్ట్ ఫేవరెట్ స్టాక్, రిటైలర్ హార్ట్ ఫేవరెట్ స్టాక్ 2018 ఆ టైంలో 1.34 నుంచి ఆల్మోస్ట్ అదే రేంజ్లో 3 క్వార్టర్స్ నుంచి మెయింటైన్ చేస్తున్నారు. కింగ్ ఇన్ఫ్రా సైన్స్ 2.48, కొంచెం తగ్గించుకున్నారు. ఇంకా కిరీ ఫెరోస్, కేర్ అండ్ హీట్ ఎక్స్చేంజర్స్ 1.61 సేమ్గా మెయింటైన్ చేస్తున్నారు లాస్ట్ 5 క్వార్టర్స్ నుంచి. ఆల్మోస్ట్ 2x, 3x అనేటుంది. ఎల్టీ ఫుడ్స్లో సేమ్ కంటిన్యూ చేస్తున్నారు, ఆల్మోస్ట్ కొంచెం తగ్గినట్టుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ ఏమున్నాయి, లక్ష్మీ ఇండియా ఫినాన్స్ 3.83, లక్స్ ఇండస్ట్రీస్ 1.47, మోనోలిత్ ఇండస్ట్రీస్ ఎంపీఎస్ 2.76, 4.46. ఎన్ఆర్ అగర్వాల్ వచ్చేసరికి 2. న్యూల్యాండ్ ల్యాబొరేటరీస్ చాలా రోజుల నుంచి హోల్డ్ చేస్తున్న స్టాక్, లాంగ్ టర్మ్ హోల్డింగ్ అంటారేమో మరి దీన్నే. న్యూజెన్లో ఎంటర్ అయ్యారు, ఎగ్జిట్ అయిపోయారు. నువామా వెల్త్లోకి ఎంటర్ అయిపోయారు. వన్ సోర్స్ స్పెషాలిటీ కూడా అంతే, ఎంటర్ అండ్ ఎగ్జిట్ 3 క్వార్టర్స్లో. వన్ మొబైల్ గ్లోబల్లో ఎగ్జిట్ అండ్ ఎంటర్ అండ్ ఎగ్జిట్. ఓరియంటల్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కొంచెం 5% అదే రేంజ్లో ఉంది, 5.53 కొంచెం తగ్గించుకున్నారు. ఓఎస్సిఎల్ డివైజెస్ 7.56, పీడిఎస్ అండ్ పర్ల్ గ్లోబల్, పిక్స్ ట్రాన్స్మిషన్ ఎగ్జిట్ అయిపోయారు. పర్ల్ గ్లోబల్ కూడా ఎగ్జిట్ అయిపోయారు. ప్రకాష్ ఇండస్ట్రీస్, ప్రకాష్ పైప్స్లో ప్రోటీన్, ఈ గవర్నెన్స్, ఇది కూడా రిటైలర్స్ ఫేవరెట్ స్టాక్ ఒకప్పుడు. సో అది కూడా ఎగ్జిట్, ఇంతకుముందు నుండి ఎగ్జిట్ అయ్యారు, మళ్ళీ ఎంటర్ అయ్యారు ఈ మధ్య. పీటీసీ ఇండస్ట్రీస్ 1%, రాడికో ఖైతాన్ వచ్చేసరికి 1.05%, 1.21% రవీంద్ర ఎనర్జీలో. రేమండ్ లైఫ్ స్టైల్లో 1.31 అండ్ సహస్ర ఎలక్ట్రికల్స్ వచ్చేసి 2.64. శారదా ఎనర్జీ 1.14. శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్ ఎంటర్ అయ్యారు, ఎగ్జిట్ అయిపోయారు కూడా. చాలామంది ఇరుక్కుపోయి ఉంటారు, మన బిగ్ బుల్ ఎంటర్ అయ్యారు కాబట్టి ఎంటర్ అయ్యి ఉంటారు, ఆయన ఎగ్జిట్ కూడా అయిపోయారు. సిఆర్ఎం రీసైకిల్ వచ్చేసరికి 9% ఉంది. సోలారియం గ్రీన్ అండ్ స్ట్రైట్స్ ఫార్మా, సుదీప్ ఫార్మా, సులవన్ యార్డ్స్ ఎగ్జిట్ అయిపోయారు. సూర్య రోష్ని, సూర్యదాస్ స్మాల్ ఫ్యాంక్లో ఒక 1-2% ఉన్నట్టుంది. టాల్ టెక్లో మాత్రం 9% దాకా ఉంది. ఇది కొంచెం ఇంట్రెస్ట్, చూడాలి మరి ఏం కంపెనీ. తాత్వా చింతన్, తేజో ఇంజనీరింగ్లో 2%, 1%. థామస్ కుక్ ఎగ్జిట్ అయిపోయారు. ట్రాక్స్ టెక్నాలజీస్, ట్రాక్సేషన్ టెక్నాలజీస్ ఇది కంటిన్యూస్ అవుతున్నారు. రీసెంట్ ఐపీఓ ఒక 3 years బ్యాక్, దాని తర్వాత చాలా బాగా పడింది ఈ ట్రాన్సాక్షన్ టెక్నాలజీస్. ఇంకా యూనిఫైడ్ డేటా, వీమార్ట్ రిటైల్లో ఎగ్జిట్ అయిపోయారు. వెలోర్ ఎస్టేట్, రియల్ ఎస్టేట్ కంపెనీ. వాసా డెంటిసిటీ, ఇది ఆన్లైన్ డెంటల్ రిలేటెడ్ కంపెనీ. విధి స్పెషాలిటీ, విక్రాన్ ఇంజనీరింగ్లో కొంచెం స్టేక్ పెంచుకున్నారు. లాస్ట్గా వెండిట్లో కొంచెం ఉంది. వెస్ట్ కోస్ట్ పేపర్లో 1.44, డబ్ల్యూపీఐఎల్లో 1.54 అండ్ యాప్ డిజిటల్లో 1.43. యథార్థ్ హాస్పిటల్లో చూడండి 1.14, చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు యథార్థ్ హాస్పిటల్. జీలియో మొబిలిటీలో 7.25 ఇంక్రీజ్ చేస్తున్నారు. జెన్ టెక్నాలజీస్ ఎంటర్ కూడా అయ్యారు, ఎగ్జిట్ కూడా అయ్యారు, చాలామంది ఇంకా ఇరుక్కుపోయి ఉంటారు. జోటా హెల్త్ కేర్లో 2.84, 2.13. సో ఇది
మన బిగ్ బుల్ పోర్ట్ఫోలియో. సో ఇక్కడ చాలాసార్లు ఆయన పోర్ట్ఫోలియోని రీషఫుల్ చేస్తూ ఉన్నారు. క్వార్టర్ టు క్వార్టర్ ఎగ్జిట్ అవుతున్నారు, ఎంటర్ అవుతున్నారు, స్టేక్ తగ్గించుకుంటున్నారు, స్టేక్ పెంచుకుంటున్నారు. ఇంకా బేసిక్గా ఆయన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ చూసినప్పుడు మొత్తం స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్, స్మాల్ అండ్ మైక్రో క్యాప్స్ అండ్ ఎస్ఎంఈస్ ఉన్నాయి మొత్తం. మళ్ళీ మిడ్ క్యాప్ కూడా నాకు ఎక్కడ కనిపించలేదు. 1% స్టేక్ ఉన్నాయి. సో నాకు తెలియకుండా ఏమైనా ఉండొచ్చు, బట్ 1% ఉన్నాయి, పబ్లిక్లో వస్తుంది కాబట్టి మనకు తెలిసింది అదే. సో 5,000 crores, 100 crores లోపల కూడా ఉన్నాయి, 60 crores ఉన్న కంపెనీస్ కూడా ఉన్నాయి. యాక్టివ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, సౌరవ్ ముఖర్జీ గారు చెప్పినట్టు, లేదంటే ఫండ్ మేనేజర్స్ చెప్పినట్టు ప్యాసివ్ మేనేజ్మెంట్ కుదరదు ఈ టైంలో. ఎందుకంటే బిజినెస్లు చాలా చేంజ్ అయిపోయినాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇంటర్నెట్ వచ్చినప్పటి నుంచి ఈజీగా కంపెనీస్ పడుతున్నాయి, కొత్త కొత్త కంపెనీస్ ఎమర్జ్ అవుతున్నాయి. కాబట్టి యాక్టివ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇంకా హై కన్విక్షన్లో కొన్ని చూసారా, హై కన్విక్షన్ న్యూల్యాండ్ ల్యాబొరేటరీస్ కానీ, అలాగే 6-7 years నుంచి ప్రకాష్ పైప్సా ఏదో పైప్స్, అపోలో పైప్స్లో ఒక 4-5 years నుంచి అలాగే కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా క్యాపిటల్ రొటేషన్ చూస్తున్నారా, ఇమీడియట్గా తగ్గించడం కానీ పెంచడం కానీ ఆయన అనలైసిస్ చేసుకుంటున్నాడు, ఇమీడియట్గా తగ్గించుకుంటున్నాడు, పెంచుకుంటున్నాడు. విల్లింగ్ టు ఇన్వెస్ట్ బిఫోర్ పాపులర్, ఒక్క కూడా పాపులర్ స్టాక్స్ ఆయన పోర్ట్ఫోలియోలో లేవు. దాదాపుగా ఒక 5 to 10 20 మనకు తెలిసినవి ఉంటాయి. స్ట్రాంగ్ ఎక్స్పోజర్ మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్స్, చాలా థీమ్స్లో ఇన్వెస్ట్ చేశారు. ఇన్ఫ్రా, ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్, టెక్స్టైల్స్ అండ్ హెల్త్ కేర్, కెమికల్. నాట్ ఇన్ పాపులర్ స్టాక్స్, బ్రాడర్గా జస్ట్ 20 స్టాక్స్ అన్నారు కదా, 20 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి, లేదంటే 5-10 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి. కాన్సన్ట్రేట్ బెట్స్ అస్సలు కదా, ఆయన కాన్సన్ట్రేటెడ్ బెట్సే నాకు అనిపించలేదు ఆయన పోర్ట్ఫోలియో చూసినప్పుడు. సో ప్రతి దగ్గర డైవర్సిఫైడే ఉంది. సో 70+ స్టాక్స్ మెయింటైన్ చేస్తూ 50% సిఏజిఆర్, విచ్ ఇస్ ఎక్సెప్షనల్. ఇంకెవరికి సాధ్యం కాదు, ముకుల్ అగర్వాల్ గారికి సాధ్యం. సో ఈ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ వల్ల మీకేమైనా యూజ్ అవుతుందో చూడండి, మీరు దీని నుంచి అర్థం చేసుకోండి. బట్ కాపీ క్యాట్ చేయొద్దు. కాపీ క్యాట్ చేస్తే ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆయన ఎగ్జిట్ అయినప్పుడు మనం ఎగ్జిట్ కాలేం. ఆయనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మనకు తెలియదు, కాబట్టి ఆయన కాపీ క్యాట్ చేయొద్దు. ప్లీజ్ డూ యువర్ ఓన్ రీసెర్చ్, దెన్ ఓన్లీ ఎంట్రీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ముకుల్ అగర్వాల్ గారు హోల్డ్ చేస్తున్న స్టాక్స్లో ఏమైనా ఇన్వెస్ట్ చేస్తున్నారో అది కూడా కామెంట్ చేయండి. అండ్ ఇంకెవరైనా బిగ్ బుల్ పోర్ట్ఫోలియోని అనాలిసిస్ చేయమంటే అవి కూడా చేస్తాను. ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.